బాగా ఉంది. వాళ్ళందరితోటి నేను ఏ ప్రోగ్రామ్‌కి వ్యక్తిగతంగా ఎక్కడికి నేను వెళ్ళలేదు, కానీ ఇంట్లో కూర్చొని మాత్రము ప్రతి ప్రోగ్రామ్‌ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్ అది సార్. నా భార్య పాడిందా, ఇంకొకళ్ళు పాడారు కాదు. ఈవెన్ నా భార్య రమాదేవి పాడిన పాటలో కూడా తప్పులున్నాయంటే నిర్మోహమాటంగా నేను కామెంట్ చేస్తాను. ఖచ్చితంగా చెప్తారు మీరు. ఎందుకంటే వీళ్ళు ఈ స్మూల్ ప్లాట్ఫామ్ అనేది ఏంటంటేనండి ఒక కుటుంబం. అంతే. స్మూల్ అనేది ఒక కుటుంబం. ఇదంతా ఒక కుటుంబ సభ్యుల్లో సరదాగా పాడుకునే పాటలు, కాలక్షేపం. అంతే. ముఖ్యంగా ఆడవారు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఇంట్లో పనే కాదు, వాళ్ళకు ఒక కాలక్షేపం అనేది ఉండాలనే దాని మీద వాళ్ళు ఎంతోమంది ప్రాక్టీస్ చేసుకుని వచ్చి పాపం పాడుతున్నారు. అవును. అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీతిలో కొన్ని కొన్ని ప్రాబ్లంలు ఉంటాయి. ఒక్కొక్కరికి వాళ్ళకి గొంతుకు సరిగ్గా లేకపోవడము, లేకుంటే పాట ఒక హై పిచ్లో ఎలా పాడాలని ఒక ఎక్స్పీరియన్స్ లేకపోవడము. వాళ్ళేమి విద్వాంసులు గారు, అలా అని మనమందరం కూడా విద్వాంసులు కాదు. ఆ పాట విని 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 వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళ తోచినట్టుగా వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. దానికి మనం చాలా అభినందనలు చెప్పాలి వాళ్ళకి. కాకపోతే అంటే ఈ కొంతమంది మాత్రమే మనం ఇచ్చే సలహాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నెగిటివ్గా తీసుకుంటే మాత్రం అది వాళ్ళకే ఇబ్బంది. ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రతి ప్రోగ్రాము కూడా చిన్న చిన్న ప్రోగ్రాము కూడా మనం ఒక లింక్ ఇస్తున్నాము. లింక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీలాంటి పెద్ద పెద్ద సింగర్స్ తోటి, మంచి పాపులర్ సింగర్స్ తోటి పక్కన వాళ్ళు పాడుతుంటే పొరపాటున వాళ్ళు ఏదైనా పొరపాటు పాడారు అంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది మీ మీద కూడా పడుతుంది. అందుకని నా తాపత్రయం ఎంతసేపు కూడా పాటలు పాడే వాళ్ళకి ముఖ్యంగా కావాల్సిన లక్షణాలు ఏంటి అనేది నేను చెప్తా. ఎవరైనా సరే పాట పాడాలి అని స్టేజ్ మీదకి వెళ్ళి పాట పాడాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే మీరు ఏ పాట అయితే పాడాలనుకుంటున్నారో ఆ పాటని ఫస్ట్ మీరు మీ యూట్యూబ్లో కానీ లేకుంటే సిస్టంలో కానీ వీడియో సాంగ్ పెట్టుకొని ఆ వీడియో సాంగ్ 10 సార్లు ఒరిజినల్ పాటను విని పాట ఒకటే పాడడం ఒకటే కాదు సార్, పాటలో ఉన్న ఆ భావాన్ని మనం ముఖం రూపంలో మన ముఖ కళ్ళకుల్లో మనం వ్యక్తీకరించాలి. అప్పుడే ఆ పాట ప్రజెంటేషన్ బాగుంటుంది. ఇక మన స్వరం ఎలా ఉన్నది అనేది పక్కన పెట్టండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఘంటసాల గారిలాగా పాడాలి అంటే మనం పాడలేము. కాకపోతే వారు పాడిన విధంగా మనం పాడుతూ తప్పులు లేకుండా పాడాలనేదే నా తాపత్రయం. 100% చాలా బాగా. ఇంకొకటి ఏంటంటే సార్, కొంతమందిని నేను చెప్తున్నాను ఏంటంటే పదాలండి. మన వాళ్ళు ఏంటంటే ఈ జనరేషన్లో అంటే ఈ సొసైటీలో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏమవుతుందంటే ప్రతిదీ ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడేస్తున్నాము. దాంతో మనకు ఒరిజినల్ తెలుగు పదాలు మన చిన్నప్పుడు మన మాస్టర్లు చెప్పిన తెలుగు పదాలను కూడా మనం మర్చిపోయే పరిస్థితికి వస్తున్నాము. అందుచేత తెలుగు పాటలు, అందులో పాత పాటలు పాడేటప్పుడు ఖచ్చితంగా పదాలు కరెక్ట్గా ఉండాలి, మాటలు స్పష్టత అనేది ఉండాలండి. ఆ రెండు ఫాలో అవ్వండి అని నేను చెప్తా. ఆ రెండు ఫాలో అవ్వాలని నేను చెప్తా. అంతేకాకుండా ఇక ట్రాక్స్ అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట ఉంటుందండి. పాపం గాయకులు మనం ఏమీ అనలేము. అది ఏంటంటే ట్రాక్ మీద ఆధారపడి ఉంటుంది. అందుచేత మనం దాన్ని మనం గాయకులను తప్పుపట్టలేము. కాకపోతే ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రము వాళ్ళు స్వరశుద్ధి కరెక్ట్గా ఉండాలండి. శృతి, మనం ఏదైనా ఒక రాగం తీసుకుంటే రాగం స్టార్టింగ్లో మనం ఎట్లా అయితే స్టార్ట్ చేసామో ఆ రాగం ఎండింగ్ వరకు అదే శృతిలో వెళ్తే బాగుంటుంది. ఇక కొన్ని గమకాలు ఉంటాయి, గమకాలు ఒకటి వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ చేసేది పాట పాడేస్తున్నారు, వస్తున్నారు, స్టేజ్ మీద ప్రజెంట్ చేసేస్తున్నారు. అది కాదు ముఖ్యం. వాళ్ళు గమకాలు బాగా నేర్చుకోవాలి. తర్వాత నా ముఖ్యమైన మొత్తం ఈ స్టేజ్ మీద పాడి ప్రోగ్రాములు చేసే ఈ బ్యానర్స్ వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటండి, పాటలు బాగా పాడాలి, మాటలు స్పష్టత, పదాలు స్పష్టత మనకు బాగా రావాలి అంటే ప్రతి ప్రోగ్రాంలోనూ మనం ప్రార్థనా గీతం ఒకటి పాడతాము. దాని వెంబడే ప్రతి సింగరు కూడా ఒక అన్నమాచార్య కీర్తన కానీ, ఒక త్యాగరాయ కృతి కానీ, కంపల్సరీ ఒక సోలో కానీ
ఇద్దరు కలిసి గాయని గాయకులు పాడింది కానీ ఒక గ్రూప్ కానీ అందరూ కలిసి పాడేట్టు ముందు ప్లాన్ చేసుకుంటే ఆ ముందు అన్నమాచార్య కీర్తనలు త్యాగరాజ కీర్తనలు ఎవరైతే బాగా పాడతారో వాళ్ళు పాటలు ప్రజెంట్ బాగా చేస్తారు. అది నా నమ్మకం. 100% అది నా Devotional. నమ్మకం. ఎందుకంటే అందులో ఉన్న పదాలు ఏవైతే ఉంటాయో అప్పుడు రాసిన కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం మామూలు భాషగానే ఉంటుంది, అది మనకు అర్థమయ్యే భాషలోనే ఉంటుంది. కానీ దాంట్లో ఉండే స్పష్టత, దాని అర్థాలు దాన్ని బట్టి మనకు అర్థమవుతాయి. అది.